టేక్ సార్. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకి అక్టోబర్ 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మిథున రాశి వారికి మరి ఈ నెల అస్సలు బాగుండలేదండి. మరి పోలీస్ గొడవలు, తర్వాత కోర్టు గొడవల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మరి ప్రేమించినటువంటి వాళ్ళని మేము చేసుకుంటామని పిల్లలంతా కూడా పట్టుపట్టడం, ఇవన్నీ కూడా చాలా తల్లిదండ్రులకి చాలా తలనొప్పులు అనేటటువంటివి తీసుకొస్తాయి. అలాగే తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఎవరిని చేస్తున్నాను మేము చేసుకుంటామని ఎంకరేజ్ చేయడం, ఆస్తి బాగున్నదాన్ని ట్రాప్ చేయని ఈ తల్లిదండ్రులే బాగా ట్రైనింగ్ ఇవ్వడం, కరెక్ట్గా పెద్ద అయిన తర్వాత అది వాళ్ళే చేస్తారు. మరి జ్యోతిష్యం కావాలనుకునేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఏమండి మరి మిథున రాశి వాళ్ళకి బాగాలేదండి, మా పిల్లాడిదండి మిథున రాశి అండి, ఆరుద్ర నక్షత్రం అండి, రెండవ పాదం అండి, లగ్నం కుంభలగ్నం అండి అని అడిగే వాళ్ళకి జ్యోతిష్కుడికి కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి చెప్పించుకోవాలన్న జ్ఞానం లేదా? మరి ఊరికే చెప్తారా? అసలు మీరు జ్యోతిష్యం కోసం వచ్చేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే మీరు వెయిట్ చేయాలి. ఆ వీడియో చూడగానే ఆ మూడు వచ్చినప్పుడు వెంటనే చేసేయడం, ఆ తర్వాత మర్నాడికి వెయిట్ చేయమన్నప్పుడు ఉండకుండా ఉండడము, దానివల్ల లాస్ మీకే. క్వాలిఫైడ్ పర్సన్స్ చెప్పేటటువంటిది చార్ట్ని చూసి చెప్పాలి. మనం వీ హ్యావ్ టు మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్పాలి. ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ మిథున రాశి వారికి ప్రేమ వివాహాలు ఈ నెలలో జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి పెళ్ళి అయిపోయిన వాళ్ళు మా పరిస్థితి ఏంటంటే చాలామందికి ఇందులో అక్రమ సంబంధాలు ఏర్పడకపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోవాల్సినటువంటి అవసరం. అర్ధాస్తమ కేతు ఉన్నాడు, మీకు అనేక విధాలుగా మిమ్మల్ని భ్రష్టు పట్టించడానికి ఆయన కాసుకొని కూర్చున్నాడు, భ్రష్టు పట్టిస్తూనే ఉన్నాడు. అలాగే విదేశాలకు వెళ్ళి మీరు తాగుడు ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా చేయడానికే ఎక్కువ దోహదం చేస్తూ ఉంటాడు. కాబట్టి క్యారెక్టర్ పాడైపోవడానికి మిథున రాశి వాళ్ళకి ఈ నెల అనేటటువంటిది ఎక్కువగా సూచిస్తుంది అనమాట. మనకి మీనంలో ఉన్నటువంటి రాహువు మరి ఈ యొక్క శని వక్రించి కుంభంలో ఉండడం, ఆ తర్వాత మనకి ఈ యొక్క శుక్రుడు కన్యా తులారాశి సంచారాలు, అంటే సెప్టెంబర్ 18 నుంచి తులారాశికి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఈ కన్యారాశి ప్రభావం అనేటటువంటిది శుక్రుడి మీద పడుతుంది డీప్ అనాలిసిస్ చేస్తే. అలాగే ఈ యొక్క రవి దగ్గరికి వచ్చేసరికి కన్యారాశిలో ఉండడము, అలాగే బుధుడు కర్కాటక రాశి, మరి బుధుడు కుజుడు మిథున రాశిలో సంచరించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగ వ్యవహారాలలో ఏమీ తిరుగులేదు. జీతపత్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాకపోతే ప్రమోషన్స్ కూడా మంచిగా వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఇవి సఫలం కావివి. విహారయాత్రలుగా వెళదాం అనుకున్నా కూడా ఏవో రకమైనటువంటి అడ్డంకులు ఇవన్నీ కూడా వస్తాయి. ఇక అత్తగారులు ఆడపడుచుల పీడ మీకు పోయింది అనుకుని సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉంటే మిమ్మల్ని అన్నీ కూడా అడుగుతూ ఉంటారని. అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్ ఈ ఆడవాళ్ళు అత్తగారులు కానీ ఆడపడుచులు కూడా మీ యొక్క తమ్ముళ్ళ విషయాల్లోకి అన్నల విషయాల్లోకి వెళ్ళొద్దు దయచేసి. అది అండ్ ఈ యొక్క మగవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆడింగ్ వాళ్ళలాగా హ్యాండ్ పెక్కల్లాగా వాళ్ళకి దూరంగా ఉండడం, ప్రతిదీ పెళ్ళానికి చెప్పడం, లేదా కొంత వర్గం ప్రతిదీ కొంతమంది తల్లిదండ్రులకి చెప్పడం, ఇటువంటి అన్నీ కూడా ఈ అక్టోబర్ నెలలో చేసుకొని మీకు ప్రాణాంతకంగా తెచ్చుకుంటారు. ఈ నెల చాలా డేంజరస్ నెల ఈ మిథున రాశి వాళ్ళకి. ఇక రైతులు బ్రహ్మాండమైన పంట పండిస్తారు. ఇనుప వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. చిట్టిపాట్ల వ్యాపారాలు అన్నీ కూడా చక్కగా చేసుకుంటారు. కానీ మరి జాగ్రత్తగా మరి మీరు మీ జాగ్రత్తలు మీరు తీసుకుని చిట్టి పాటలకి బాండ్ పేపర్ మీద రాయించుకోవడం, ప్రామిసర్ నోట్ మీద రాయించుకోవడం, అలా ఇవ్వకపోతే కనుక మీరు చీట్లు పాడుకున్నవాడు దర్జాగా మీకు చిట్లు కట్టకుండా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. విద్యార్థులు చదువు మందగిస్తుంది. విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాకపోతే అధిక మొత్తంలో మీరంతా కూడా ఫీజులు చెల్లించాల్సినటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి మహిళలు కూడా చాలా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ఈ యొక్క సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీస్గా చెప్పుకునేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి కాస్త పరిస్థితి బాగుందని మనం చెప్పాలి. కాస్త దాన ధర్మాలు ఇవి చేయకపోతే కనుక తీవ్రంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి అర్ధాష్టమ కేతు నడుస్తున్నాడు కాబట్టి
కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మలకి మీరు సోమవారం నాడు ఉదయం మీరు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. దాని ద్వారా మీకు దానదం ఇవన్నీ కూడా. అలాగే దశమహావిద్యలలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీ దారిద్ర బాధలు కష్టాలు అన్నీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఇంకా పర్సనల్ కొన్ని కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలని డైరెక్ట్గా మీరు పర్సనల్ చాట్ని చూసుకొని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మీరు నన్ను డైరెక్ట్గా సంప్రదించవచ్చు.